క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 17వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ప్రార్థన చాలా అవసరం. ఒక మనిషి జీవించటానికి ప్రాణవాయువు లేదా ఆక్సిజన్ ఎంత అవసరమో, అదేవిధంగా ఒక క్రైస్తవ విశ్వాసిగా జీవించటానికి ప్రార్థన కూడా అంతే అవసరం. ప్రార్థన లేని జీవితాలు నిరర్థకము అని చెప్పవచ్చు. ప్రార్థన జీవితానికి అలవాటు పడని క్రైస్తవ విశ్వాసియే కాదు అని కూడా మనం చెప్పచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ప్రార్థన విధానాలు ఎన్నెన్నో మన శ్రీసభ మన ముందు ఉంచుతూ ఉంది. ఈనాటి పఠనాల ఆధారంగా ఒక ప్రార్థనా విధానం గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఆ ప్రార్థనా విధానమే విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు మనము దేవునికి మనవి చేయడం, ఇతరుల అవసరాల కొరకు, ఇతరుల బాగోగుల కొరకు దేవునికి విన్నపం చేయడమే విజ్ఞాపన ప్రార్థన ప్రియ సహోదరి సహోదరులారా. మరి మొదటిగా పరిశుద్ధ గ్రంథంలోని అనేక మంది దైవ భక్తులు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలను మొదటిగా మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము అబ్రహాము గురించి ఆదికాండము 18వ అధ్యాయము 20 నుండి 32 వరకు వచనాలలో ఆలకించాం. అబ్రహాముకు దేవుడు సొదొమ గొమొర్రా నగరాలను నాశనం చేసే విషయాన్ని ఎరుకపరిచినప్పుడు అబ్రహాము ఆ నగరాల కొరకు, ఆ పట్టణ వాసుల కొరకు దేవునికి మొరపెట్టడం మొదలు పెడతాడు. 50 మందితో ప్రారంభించి 10 మంది మంచివారు ఉంటే వారిని బట్టి ఆ నగరాలను నాశనం చేయకుండా వదిలిపెడతారా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థనను ఆలకిస్తారు. నువ్వు అడుగుతున్నట్లుగానే 10 మంది మంచివారు అక్కడ ఉన్నట్లయితే వారిని బట్టి ఆ నగరాలను నాశనం చేయకుండా విడిచిపెడతాను అని దేవుడు అబ్రహాముకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఉదాహరణలు మరికొన్ని మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి, మరి ముఖ్యముగా పాత నిబంధన నుండి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవ ఉదాహరణ మోషే జీవితం నుండి మనము తీసుకోవచ్చు. నిర్గమకాండము 32వ అధ్యాయము 11, 12 వచనాలు మరియు 14వ వచనంలో మనము ఈ విధంగా చదువుకుంటాం. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగుల్కొననేలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకుని రాలేదా? యావే ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి అడపడ కానరాకుండా చేయుటకే కదా అని ఐగుప్తీయులు ఆడిపోసుకోరా? కనుక నీ కోపాగ్నిని అరికట్టుము, ఈ ప్రజలను నాశనం చేయవలెనను తలంపు వీడుము. 14వ వచనం. కనుక ప్రభువు తన తలంపు మార్చుకొనెను, అతడు ఇజ్రాయేలీయులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. చూడండి, మోషే ఇజ్రాయేలీ ప్రజల గురించి మొరపెట్టగా దేవుడు మోషే ప్రార్థనను ఆలకించినట్లుగా మనము ఇక్కడ చదువుతాము. అదేవిధంగా మనము సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5, 6, 8, 9 వచనాలలో సమూయేలు ప్రజల గురించి చేసినటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన గురించి మనము చదువుతాం. అంతటా సమూయేలు ఇజ్రాయేలు జనులందరూ మిస్పా వద్ద గుమికూడవలయును, అచ్చట మీ తరపున ప్రభువునకు విన్నపము చేసేదను అని చెప్పాను. కావున ప్రజలందరూ మిస్పా వద్ద ప్రోగై నీళ్లు తోడి
యావే ముందుట దారగా పోసిరి. ఆ దినము ఉపవాసముండి యావే ఆజ్ఞ మీరి అపరాధము చేసితిమి అని ఒప్పుకొనిరి. మిస్పా యొద్దనే సమూవేలు ఇజ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చెను. వారు సమూవేలును చేరి, ఫిలిష్తీయుల బారి నుండి మనలను కాపాడవలసినదిగా దేవునికి మొరపెట్టమని వేడుకొనిరి. అప్పుడు సమూవేలు పాలుగుడుచు గొర్రెపిల్లను ప్రభువుకు దహనబలిగా సమర్పించి ప్రజల తరపున మొరపెట్టెను. యావే అతని వేడుకోలు వినెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీ ప్రజలు ఫిలిష్తీయుల బారి నుండి దేవుడు తమను రక్షించాలి అని కోరుకుంటూ సమూవేలును తమ కొరకు ప్రార్థన చేయమని కోరినప్పుడు సమూవేలు దేవునికి మొరపెట్టగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు అని ఇప్పుడే మనము వాక్యంలో ఆలకించి ఉన్నాం. ఇక మనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 20 నుండి 22 వరకు వచనాలలో ఏలియా ప్రవక్త మరణించిన విధవరాలి కుమారుని కొరకు దేవునికి మొరపెట్టడం గురించి మనము ఆలకిస్తాం. ఏలియా, ప్రభు, నేనీ విధవయంట తలదాచుకొనుచున్నాను కదా, నీవు ఈ దీనురాలి పుత్రుని చంపి ఈమెను బాధపెట్టెదవా అని ప్రార్థించెను. అంతటా ప్రవక్త బాలుని మృతదేహముపై 3 సార్లు బోరగిల పరుండి, ఓ ప్రభు, నా దేవా, ఈ బాలునికి ప్రాణము మరలా వచ్చునుగాక అని ప్రార్థించెను. ప్రభువు ప్రవక్త మొరలాలకించెను. బాలుని జీవము తిరిగి రాగా అతడు మరలా బ్రతికెను. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా విధవరాలి కుమారుని గురించి విజ్ఞాపన ప్రార్థన చేయడము, దేవుడు ఏలియా ప్రార్థనను ఆలకించడం గురించి మనము ఆలకిస్తూ ఉన్నాం ఇక్కడ. ఇక యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో బాధామయ సేవకుని విజ్ఞాపన ప్రార్థన గురించి మనము ఆలకిస్తాం. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను. పెక్కుమంది పాప పరిహారం కొరకు బాధామయ సేవకుడు విజ్ఞాపన ప్రార్థన చేశాడు అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధంగా ఎంతోమంది భక్తులు దేవునికి మొరపెట్టినటువంటి విషయాన్ని మనము ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ఇక ఆఖరుగా ఆమోసు గ్రంథంలో కూడా ఆమోసు ప్రవక్త చేసినటువంటి ప్రార్థనను మనము చదవగలము. 7వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మహోన్నతుడైన ప్రభువు నాకు ఈ దర్శనము చూపించెను. రాజునకు ఇయ్యవలసిన గడ్డిని కోసిన తరువాత అది మరల పెరుగు సమయమున ప్రభువు మిడతల దండును సృజించెను. ఆ దండు నేల మీది పచ్చని మొక్కలనెల్లా తినివేయుచుండెను. అప్పుడు నేను, సర్వోన్నతుడైన ప్రభు, నీవు దయచేసి మన్నింపుము. యాకోబు కొద్ది జనము కలవాడు, అతడు ఎలాగు నిలుచునని మనవి చేసి తిని. అప్పుడు ప్రభువు మనసు మార్చుకొని ఈ కార్యము జరుగదు అనెను. ఈ విధంగా ఆమోసు ప్రవక్త దేవునికి పదే పదే మొరపెట్టడము, దేవుడు ఆ ఆమోసు ప్రవక్త యొక్క ప్రార్థనను ఆలకించడం గురించి మనము 7వ అధ్యాయంలో చదువుతాము ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధంగా విజ్ఞాపన ప్రార్థన గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో పలుచోట్ల కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, మనము కూడా ఇతరుల మేలు కొరకు, ఇతరుల బాగోగుల కొరకు దేవునికి సదా విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకించి వారిని దీవిస్తారు అని కూడా ఈరోజు ప్రభు మనకు అభయాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి
ఆ మంచి మనస్సు కొరకు ఈరోజు మనందరము ప్రభుని వేడుకుందాం. ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ మంచి కార్యాన్ని మనము ప్రారంభిద్దాం. ఇక రెండవ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మొదటి పట్టణంలో అబ్రహాము దేవునికి చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన గురించి ఆలకించాం. మరి ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఉండేటువంటి కొన్ని అంశాలను మనము ధ్యానపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము చేసినటువంటి ఆ ప్రార్థనలో మనకు స్పష్టంగా కొన్ని భావాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ భావాలేంటో మనము గ్రహిద్దాం. మొదటిగా, అబ్రహాము దేవుని దృష్టిలో మంచివారికి ఎల్లప్పుడూ స్థానం ఉంటుంది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తాడు. అబ్రహాము దేవునికి మొరపెట్టినప్పుడు 50 మంది మంచివారు ఉన్నట్లయితే, 45 మంది మంచివారు ఉన్నట్లయితే అని ప్రార్థన చేసుకుంటూ 10 మంది మంచివారి వరకు కూడా వెళ్తాడు. ఈ విధంగా అబ్రహాము యొక్క నమ్మిక ఏమిటి అంటే, మంచివారు దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ ఉంటారు. దేవుడు మంచివారిని ఏనాడు తృణీకరించరు. దేవుడు మంచివారిని ఎల్లప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటారు అని అబ్రహాము ఒక భావాన్ని తన ప్రార్థన ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో కనిపించేటువంటి కొన్ని వాక్యాలను కూడా మనము చూద్దాం. ఉదాహరణకు 34వ కీర్తన 15వ వచనం, ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టియుండును, వారి అంగలార్పులు ఆలించును. ఇంకొక వాక్యము పేతురుగారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం, ఏలయనా మంచివారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును, వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మంచివారిని ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉంటాడు. మంచివారి ద్వారా ఇతరులను ఆయన దీవిస్తాడు అనేటువంటి ఆ భావము అబ్రహాము తన ప్రార్థనలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరిలో సాధారణంగా మెదిలేటువంటి భావం ఏమిటి అంటే, మంచిగా ఉండడం ద్వారా నాకేమి ప్రయోజనం, నాకేం లాభం చేకూరుతుంది, నేను మంచిగా ఉన్నా సరే నాకు ఈ కష్టాలు, బాధలు, శ్రమలు తప్పడం లేదు కదా, ఇక మంచిగా జీవించి ప్రయోజనం ఏమిటి అని మనము ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే దేవుడు మంచివారిని ఎప్పుడూ కనిపెడుతూ ఉంటాడు. మంచివారిని ఆయన నిర్లక్ష్యం చేయడు. వారిని బట్టి ఇతరులను కూడా ఆయన దీవిస్తాడు అనేటువంటి గొప్ప సందేశము మనకు అబ్రహాము ప్రార్థన ద్వారా మనకు బోధపడుతూ ఉంది, ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనందరము అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలో గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయము, దేవుని దృష్టిలో మంచివారికి ఎల్లప్పుడూ స్థానం ఉంటుంది. కాబట్టి మనము మంచివారుగా జీవించటానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి అనేటువంటిది. ఇక రెండవ విషయము, అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థనలో మనకు కనిపించేటువంటి అంశం ఏమిటి అంటే, సొదొమ గొమొర్రా ప్రజలకు వాటిల్లబోయేటువంటి కీడు గురించి అబ్రహాముకు తెలిసిన వెంటనే అబ్రహాము వారి గురించి దేవునికి మొరపెట్టడం మొదలు పెడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు అతడిని ప్రార్థన చేయమని, తమ కొరకు విన్నపం చేయమని కోరరు. అయినప్పటికీ స్వతహాగా అబ్రహాము వారి కోసం ప్రార్థన చేయడానికి ముందుకు వస్తాడు. మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, స్వతహాగా ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. మనము న్యూస్ పేపర్ ద్వారానో లేదా టీవీలో వచ్చేటువంటి న్యూస్ ద్వారానో మనము ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటాం. వరదల ఉధృతి కావచ్చు, లేదా యుద్ధం కావచ్చు,
లేదా ఇంకేదైనా ప్రమాదము కావచ్చు. ఇలాంటి అనేకమైన విషయాల గురించి మనము తెలుసుకుంటూ ఉంటాం. అయితే తెలుసుకొని ఇది నాకు సంబంధించిన విషయం కాదు కదా, నా ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు కదా అని ఊరుకోకుండా మనము అటువంటి విషయాల కొరకు, అటువంటి సంఘటనల కొరకు కూడా ప్రభువునకు మొరపెట్టడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి అని ప్రభు మనకు అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన ద్వారా నేర్పిస్తూ ఉన్నారు. తనకు తెలియనటువంటి ప్రజల కొరకు అతడు మొరపెడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి మంచి నైజము మన యొక్క విజ్ఞాపన ప్రార్థనల్లో ప్రదర్శితమవ్వాలి. ఇక మూడవ విషయము, అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థనలో మనము గమనించేటువంటిది ఏమిటి అంటే, అబ్రహాము దేవునితో 50 మంది మంచివారు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాలను నాశనం చేయకుండా వదిలేస్తారా అని ప్రారంభించి 10 మంది వరకు కూడా వస్తాడు. పదే పదే ఆ ప్రభువునకు మొరపెడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము యొక్క మనసులో ఉండేటువంటి కోరిక ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ పట్టణాలలో ఉండేటువంటి ప్రజలు నాశనమైపోకూడదు, వారికి కీడు కలగకూడదు అనేటువంటి కోరిక బలీయంగా అబ్రహాము యొక్క మనసులో ఉండింది. కాబట్టి మరి దేవునికి పదే పదే ఆ విధంగా విన్నవించడం, మొరపెట్టడం అనేటువంటిది మనము గమనించగలం. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటంటే, మనము ఎప్పుడైనా విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఆ విజ్ఞాపన ప్రార్థనలోని అంశము గురించి బలీయమైనటువంటి కోరిక మనకు ఉండాలి. ఏ వరమైతే మనం కోరుకుంటూ ఉన్నామో ఆ వరము తప్పనిసరిగా రావాలి అనేటువంటి కోరిక మనలో బలీయంగా ఉండి దాని కొరకు మనం మొరపెడుతూ ఉండేటప్పుడు తప్పనిసరిగా ప్రభు ఆ యొక్క ప్రార్థనను ఆలకిస్తారు. అంటే ప్రభువునకు పదే పదే మనము విన్నవించి విసిగించడము అని కాదు, కానీ మనలో ఆ కోరికను సాధించాలి అనేటువంటిది ఎంత బలీయంగా ఉందో దాని ద్వారా మనకు స్పష్టమవుతూ ఉంది. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఇది ఒక విషయము మనము అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన నుండి నేర్చుకోవలసినటువంటిది. ఇక ఆఖరిది చాలా ముఖ్యమైనటువంటిది. అబ్రహాము విజ్ఞాపన ప్రార్థనలో మనము గమనించేటువంటిది ఏమిటి అంటే, అబ్రహాముకు దేవునితో ఉండేటువంటి అనుబంధం. నిజానికి చెప్పాలి అంటే దేవుడే అబ్రహాముని తన యొక్క మిత్రునిగా పరిగణించాడు. దేవుడు అబ్రహాముని తన మిత్రునిగా పరిగణించాడు అని బైబిల్లో మనము కొన్ని చోట్ల చూడగలము. ఉదాహరణకి యాకోబు గారు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 23వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. అబ్రహాము దేవుని విశ్వసించెను, అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అను లేఖనము నెరవేరెను, అతడు దేవుని మిత్రునిగా పిలువబడెను అని. అబ్రహాముకు దేవునితో ఉన్నటువంటి అతి సన్నిహిత సంబంధము వలననే అతడు దేవునికి ఆ విధంగా విజ్ఞాపన ప్రార్థన చేయగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మన యొక్క విజ్ఞాపన ప్రార్థనలు ఫలభరితం కావాలి అంటే మనము దేవునితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవునితో ఒక దృఢమైనటువంటి సంబంధం మనము కలిగి ఉండాలి. మరి అటువంటి సంబంధం నుండి ఉత్పన్నమయ్యేటువంటి విజ్ఞాపన ప్రార్థనలు చాలా చక్కటి ఫలాలను ఇస్తాయి అని మనము ఈరోజు గ్రహించాలి. కాబట్టి అబ్రహాము విజ్ఞాపన ప్రార్థనల్లో మనము గమనించగలిగేటువంటి ఇంకొక విషయము, అబ్రహాము దేవునితో గాఢమైన అనుబంధము కలిగి ఉన్నాడు కాబట్టి అతడు విజ్ఞాపన ప్రార్థన చేయగలిగాడు అనే విషయం. మనము కూడా దేవునితో అటువంటి సంబంధం కలిగి విజ్ఞాపన ప్రార్థనలు చేయగలిగే వరాన్ని ఆ ప్రభు మనకు దయచేయాలని మనము వేడుకోవాలి. అయితే ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో ప్రభు మనకు ఒక ఆహ్వానం ఇస్తూ ఉన్నారు. అడగండి మీకు వసగబడును,
వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తెరువబడును అని చెప్తూ ఉన్నారు. ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలు 3 పరిధులకు సంబంధించినవిగా మనము గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. మొదటిగా అడగండి అనేటువంటి ఆ మాటలు మనము మన నోటి ద్వారా దేవునికి మొరపెట్టాలి అనే విషయాన్ని సూచిస్తూ ఉంది. అదేవిధంగా వెదకండి అనేటువంటి ఆ మాట మన యొక్క మనస్సుతో మనము ఒక విషయాన్ని కాంక్షించాలి అనే విషయాన్ని మనకు బోధిస్తుంది. ఇక తట్టండి అనేటువంటి ఆ మాట మనము మన యొక్క క్రియలలో కూడా దేవుని యొక్క వరాల కొరకు మనము కాంక్షించేటువంటి వాళ్ళమై ఉండాలి అని మనకు సూచిస్తూ ఉంది. ఈ 3 మాటల ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము మన నోటి ద్వారా అడిగేటువంటి ఆ దివ్య వరము మన యొక్క మనస్సులలో కూడా ఉండాలి. మనము అడిగేటువంటి ఆ వరాన్ని పొందడానికి మన యొక్క క్రియల ద్వారా కూడా మనము యోగ్యులమని నిరూపించుకోవాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు మనలను కోరుతున్న విధంగా, మనలను ఆహ్వానిస్తున్న విధంగా ఆధ్యాత్మిక వరాల కొరకు, పవిత్రాత్మ కొరకు, ఇక ఇతరములైనటువంటి పారలౌకిక దీవెనల కొరకు ప్రభువునకు మొరపెడదాం. మన కొరకే కాకుండా ఇతరుల కొరకు మనం మొరపెడదాం. తద్వారా మన యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఇతరులు ఎంతగానో దీవించబడతారు, మేలులను పొందగలుగుతారు. ఈ విషయాలన్నీ ఈరోజు మన మనసులో ఉంచుకొని ఈనాటి దివ్యారాధనలో భక్తితో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, ఈరోజు విజ్ఞాపన ప్రార్థన గురించినటువంటి కొన్ని విషయాలు మాకు బోధించినందులకై మీకు వందనాలు. అనేక మంది బైబిల్ భక్తులు విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీ యొక్క వరానుగ్రహాలను ప్రజలకు అందించగలిగారు. ప్రభువా, మేము కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి మంచి మనస్సును మాకు దయచేయండి. మరి ముఖ్యంగా అబ్రహామును మా ఆదర్శంగా తీసుకొని మేము ఇతరుల మేలు కొరకు చేసేటువంటి ప్రార్థనలను దయతో అంగీకరించమని మా ప్రభువైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.